Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడిగిన MSc మాలిక్యులర్ మైక్రోబయాలజీ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి దాని వెనుకున్న కాన్సెప్ట్ని నేర్చుకుందాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. The first question is identify the mismatch. Vectors used in Human Genome Project is artificial chromosomes. Option B, salt and sugar preserved foods because they are hypertonic. C, luminescent bacteria emit light because they have the enzyme luciferase. D, tuberculosis is a waterborne disease. ఓకే, మనకి ఇక్కడ మిస్ మ్యాచ్ని కనుక్కోవాలి, ఏది కరెక్ట్ మ్యాచింగ్గా లేదో దాన్ని కనుక్కోవాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఎ ఈజీ క్వశ్చన్ యాక్చువల్లీ బికాస్ ఇక్కడ ఆప్షన్ డి చూడండి, ట్యూబర్క్యులోసిస్ ఇస్ అ వాటర్ బార్న్ డిసీజ్ అని ఉంది. సో ట్యూబర్క్యులోసిస్ అన్నది వాటర్ బార్న్ డిసీజా? కాదు కదా, ఇట్స్ ఏ ఎయిర్ బార్న్ డిసీజ్, ఇట్స్ నాట్ ఏ వాటర్ బార్న్ డిసీజ్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. సో రండి చూద్దాం దీని గురించి ఇంకా కొన్ని పాయింట్. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్గా తీసుకొని వచ్చారనమాట. అసలు ఏంటి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని అంటే, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ద్వారా మనకు మన హ్యూమన్స్లో ఉన్న జీన్స్, వాటి యొక్క ఫంక్షన్స్, అది ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టులో మెయిన్గా మనం యూజ్ చేసిన వెక్టార్స్ వచ్చేసరికి బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అనమాట. సో దీస్ ఆర్ ది టూ వెక్టర్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. దెన్ ఏ హైపర్టోనిక్ సొల్యూషన్. సో సెకండ్ ఆప్షన్లో ఏం చెప్పారు, సాల్ట్స్ అండ్ షుగర్స్ అనేవి ప్రిజర్వేషన్ కోసం యూజ్ చేస్తారు బికాజ్ దే ఆర్ హైపర్టోనిక్ సొల్యూషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చిన్న బేసిక్ ఐడియా తీసుకున్నాము. ఒక సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ సొల్యూషన్లో ఏమేమి ఉంటుంది, ఒక సొల్యూట్ ఉంటుంది, ఒక సాల్వెంట్ ఉంటుంది అనమాట. ఆ నార్మల్గా తీసుకున్న సొల్యూషన్లో సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అన్నది తక్కువ ఉంటుంది అనమాట. హైపర్టోనిక్ సొల్యూషన్ అంటే ఏమి అర్థం అంటే, దీంట్లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు సాల్వెంట్. సో ఎప్పుడైతే మనం హైపర్టోనిక్ సొల్యూషన్ అంటామో అప్పుడు దానిలో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అన్నది ఎక్కువ ఉంటుంది అనమాట. మనం షుగర్స్ని, సాల్ట్స్ని యాజ్ ఎ ప్రిజర్వేటివ్గా ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, బికాజ్ అవి ఆ పర్టిక్యులర్ సొల్యూషన్ యొక్క సొల్యూట్ కాన్సన్ట్రేషన్ని పెంచుతాయి అండ్ దే ఆర్ యూజ్డ్ ఫర్ ది ప్రిజర్వేషన్ ప్రాసెస్. కాబట్టి దానికోసం యూజ్ చేస్తామన్నమాట. దీన్నే మనం ఏమంటాము, అట్లాంటి సొల్యూషన్ని మనం ఏమంటాము అంటే హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. ఇది నార్మల్గా ప్రెజెంట్ అయ్యి ఉండదు. నార్మల్ సెల్స్లో అంతా ఈ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ తక్కువ, సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ మెయింటైన్ అవుతూ ఉంటుంది. హైపర్టోనిక్ సొల్యూషన్ అన్నది ఒక ఎక్సెప్షనల్ కేస్ అనమాట. ఓకే, కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, లైక్ ఫైర్ ఫ్లైస్, వీటిలో ఏముంటుంది అంటే ఒక సబ్స్ట్రేట్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే ల్యూసిఫెరిన్ అంటాం. సో ఈ ల్యూసిఫెరిన్ అన్నది ఏం చేస్తుంది అంటే, విత్ ది హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఏటీపీ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ లైట్ అనమాట. సో మింగురు పురుగులు అంటారు కదా, వాటిలో లైట్ అన్నది ఎందుకు వస్తుంది అంటే, ఈ ల్యూసిఫెరిన్ అన్న సబ్స్ట్రేట్ ఏటీపీ నుంచి వచ్చిన ఎనర్జీతో లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ ఏమి అంటే ల్యూసిఫెరేజ్. సో ల్యూసిఫెరేజ్ ఏం చేస్తుంది, ల్యూసిఫెరిన్ని లైట్గా కన్వర్ట్ చేస్తుంది విత్ ది హెల్ప్ ఆఫ్ ఎనర్జీ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ది ఏటీపీ. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇది జరుగుతుంది అనమాట ఆ ప్రాసెస్. సో అది కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. దెన్ మనకు మ్యాచ్ అవ్వని పాయింట్ ఏమి ఇక్కడ అంటే ట్యూబర్క్యులోసిస్ని. సో ట్యూబర్క్యులోసిస్ ఇస్ ఏ ఎయిర్ బార్న్ డిసీజ్. ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ని దూరంగా పెడతారు నార్మల్గానే, ఎందుకంటే వాళ్ళు కాఫ్ చేసినప్పుడు కాఫ్లో నుంచి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి ఎయిర్లోకి రిలీజ్ అవుతాయి, త్వరగా ఇన్ఫెక్షన్ అన్నది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ట్యూబర్క్యులోసిస్ ఇస్ ఏ ఎయిర్ బార్న్ డిసీజ్, నాట్ వాటర్ బార్న్ డిసీజ్. ఎప్పుడైతే ట్యూబర్క్యులోసిస్ పేషెంట్ కాఫ్ చేస్తాడో అప్పుడు డ్రాప్లెట్ న్యూక్లియై అన్నవి ఫామ్ అవుతాయి. ఆ డ్రాప్లెట్ న్యూక్లియై అన్నవి 1 to 5 మైక్రాన్స్ ఇన్ డయామీటర్ ఉంటాయి. అందులో ట్యూబర్క్యులోసిస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్, దట్ ఈస్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అన్నవి ఉంటాయి అనమాట. సో ఇట్స్ ఏ ఎయిర్ బార్న్ డిసీజ్, నాట్ వాటర్ బార్న్ డిసీజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Second law of thermodynamics says no operator can operate in such a way that its only effect is to convert heat absorbed by a system completely into dash.
A. Energy added to the system. B. Work done by the system. C. Work done on the system. D. Energy removed from the system. ఓకే, ఇక్కడ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్ని హాఫ్ ఫిల్ చేశారు, హాఫ్ ఫిల్ చేయలేదు. హాఫ్ మనం ఫిల్ చేయాలి విత్ ది వర్డ్స్ విత్ ది ఆప్షన్స్ గివెన్ హియర్. సో మనకు ఖచ్చితంగా డెఫినేషన్ అన్నది ఐడియా ఉంటేనే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలము. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి, దట్ ఈస్ వర్క్ డన్ బై ది సిస్టమ్. సో ఇక్కడ నేను 3 laws ఆఫ్ థర్మోడైనమిక్స్ని పెట్టాను, ఏలా ఏం చెప్తుంది అన్న దాని గురించి. సో ఫస్ట్ లా ఏం చెప్తుంది మనందరికీ తెలిసిందే. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది, ఎనర్జీ ఈజ్ నెదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ అని చెప్తుంది. అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము లేదా డెస్ట్రాయ్ చేయలేము, బట్ ఎనర్జీ అన్నది ఒక ఫామ్లో నుంచి ఇంకొక ఫామ్లోకి వెళ్తుంది అని చెప్తుంది. ఏది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది, ఎప్పుడైతే ఎనర్జీ అన్నది ఒక ఫామ్లో నుంచి ఇంకొక ఫామ్లోకి వెళ్తుందో అప్పుడు చాలా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏమవుతుంది, లాస్ అవుతుంది అని చెప్తుంది అనమాట. సో వెన్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, మోర్ ఆఫ్ ది ఎనర్జీ ఈజ్ లాస్ట్ ఆర్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ అని అంటాం అనమాట. సో ఇలాగ జరిగే కొద్దీ ఏమవుతుందంట, ఎంట్రోపీ అన్నది కూడా పెరుగుతుందంట. సో ఎంట్రోపీ ఆఫ్ ది సిస్టమ్ ఆల్సో ఇంక్రీజెస్. ఎంట్రోపీ ఈజ్ నథింగ్ బట్ ది డిజార్డర్నెస్ ఆఫ్ ది సిస్టమ్ అనమాట. సో సెకండ్ లా దాని గురించి చెప్తుంది. దెన్ థర్డ్ లా ఏం చెప్తుంది అంటే, ఒక సిస్టమ్ ఏదైనా ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ యొక్క ఎంట్రోపీ అన్నది, ఎంట్రోపీ అంటే డిజార్డర్నెస్ అన్నది కాన్స్టెంట్ అవుతుంది. ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది అంటే, ఎప్పుడైతే ఆ సిస్టమ్ యొక్క టెంపరేచర్ అన్నది అబ్సల్యూట్ జీరోకి రీచ్ అవుతుందో అప్పుడు ఆ సిస్టమ్ యొక్క ఎంట్రోపీ అన్నది కాన్స్టెంట్ అవుతుంది. ఎంట్రోపీ అంటే డిజార్డర్నెస్ అనమాట. డిజార్డర్నెస్ అన్నది ఎప్పుడు తగ్గదు, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది అనమాట. సో థర్డ్లో ఏం చెప్తుంది, అది ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది అంటే, ఎప్పుడు అది స్టాప్ అవుతుంది అంటే, ఎప్పుడైతే ఆ పర్టికులర్ సిస్టమ్ యొక్క టెంపరేచర్ అన్నది అబ్సల్యూట్ జీరోకి రీచ్ అవుతుందో అప్పుడు అది కాన్స్టెంట్ అవుతుంది అని థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. సో ఈ 3 లాస్ని బాగా గుర్తుపెట్టుకోండి, బికాజ్ దీనిలో నుంచి మరి ఇంకొకసారి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The following are some of the commonly used biochemical tests in microbiology. Identify the mismatch from the following. Okay, A. Nestle's reagent test ammonification nitrate broth. Iodine reagent test starch hydrolysis starch sugar. C. Phenol red test acid production phenol red malate broth. D. Rose indole test indole production sim agar. Okay, mismatch కనుక్కోవాలి అంటే ఏది తప్పుగా మ్యాచ్ అయిందో కనుక్కోవాలి. Nestle's reagent అమోనిఫికేషన్ నైట్రేట్ బ్రాత్, ఇవి రెండు నైట్రేట్ బ్రాత్ నెస్లెస్ రియేజెంట్ అన్నవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే, అమోనిఫికేషన్ ప్రాసెస్ అన్నది జరిగిందా లేదా అన్నది కనుక్కోవడానికి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక మైక్రో ఆర్గానిజం అన్నది అమోనియాని ప్రొడ్యూస్ చేసిందా లేదా అని కనుక్కోవడానికి మనం నెస్లెస్ రియేజెంట్ టెస్ట్ని నైట్రేట్ బ్రాత్ని చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. దెన్ అయోడిన్ టెస్ట్ దేనికోసం చేస్తాము, స్టార్చ్ కోసం చేస్తాం. స్టార్చ్ అగర్లో కూడా మనం ఏం కనుక్కుంటాము, స్టార్చ్ అన్నది హైడ్రోలైజ్ అయ్యిందా లేదా అనే దానికోసమే చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో అగైన్ ఏ కరెక్ట్ ఆప్షన్. దెన్ థర్డ్, ఫినాల్ రెడ్ టెస్ట్ యాసిడ్ ప్రొడక్షన్. సో ఫినాల్ రెడ్ టెస్ట్ అన్నది మనం ఎందుకు చేస్తాము, ఎప్పుడైతే మన మీడియాలో ఉన్న కార్బోహైడ్రేట్స్ అన్నవి యూటిలైజ్ అయిపోయి బ్యాక్టీరియా అన్నది మనకు యాసిడ్ ప్రొడ్యూస్ చేసిందా లేదా అని కనుక్కోవడానికి ఫినాల్ రెడ్ టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ అన్నది ఇక్కడ వరకు ఓకే, బట్ ఇక్కడ ఇది తప్పు అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఫినాల్ రెడ్ మాలేట్ బ్రాత్ అన్నది యాసిడ్ ప్రొడక్షన్ జరిగిందా లేదా అన్న దానికోసం చెయ్యము. ఫినాల్ రెడ్ మాలేట్ బ్రాత్ అన్నది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, వెదర్ ది మైక్రో ఆర్గానిజం ఈస్ కేపబుల్ ఆఫ్ యూటిలైజింగ్ ది మాల్టోస్ ఆర్ నాట్ అన్న దానికోసం ఫినాల్ రెడ్ మాలేట్ బ్రాత్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఏ రాంగ్ ఆప్షన్. సో దిస్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్ అనమాట. అంటే ఇది యాసిడ్ ప్రొడక్షన్ ఫినాల్ రెడ్ మాలేట్ బ్రాత్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు, కాబట్టి దిస్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అనమాట. దెన్ నెక్స్ట్ ఆప్షన్ ఏం మిగిలిపోయింది, రోజ్ ఇండోల్ టెస్ట్ ఇండోల్ ప్రొడక్షన్ సిమ్మగర్. సో రోజ్ ఇండోల్ టెస్ట్ తర్వాత సిమ్మగర్ అన్నది ఇండోల్ ప్రొడ్యూస్ అయిందా లేదా అని కనుక్కోవడానికే చేస్తాము. ఎప్పుడైతే ట్రిప్టోఫాన్ని మైక్రో ఆర్గానిజం యూటిలైజ్ చేసుకుంటుందో అదేం చేస్తుంది, ఇండోల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇండోల్ ప్రొడ్యూస్ అయిందా లేదా అని కనుక్కోవడానికి రోజ్ ఇండోల్ టెస్ట్ సిమ్మగర్ని యూజ్ చేస్తాం. సో ది కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Identify the correct matches. Okay, colonies produced by Pseudomonas on McConkey agar medium green colored. Option 2, fried egg appearance colonies on solid medium Mycoplasmus. 3, Mycoplasmus reproduced by budding. Okay, 4, bacterial endotoxins are localized in lipopolysaccharide of Gram strain negative bacteria. ఓకే, ఇక్కడ 4th ఆప్షన్ చూడండి, ఇది అందరికీ తెలిసి ఉంటుంది, మినిమం నాలెడ్జ్ ఉన్న క్వశ్చన్ ఇది. బ్యాక్టీరియల్ ఎండోటాక్సిన్స్. సో ఎండోటాక్సిన్స్ అంటేనే ఏమొస్తుంది, ఎల్పిఎస్ వస్తుంది అనమాట, లిపోపాలిసాకరైడ్ ఆఫ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఓకే, ఎండోటాక్సిన్ అంటేనే ఎల్పిఎస్. ఓకే, ఎల్పిఎస్ యాక్ట్స్ యాజ్ ఎన్ వాట్, ఎండోటాక్సిన్. సో దిస్ ఈజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్.
కరెక్ట్ మ్యాచెస్ని కనుక్కోమన్నారు. మనకు కింద ఆప్షన్స్ ఇచ్చారు. 4th వన్ ఈజ్ కరెక్ట్, బై ఎనీవే 4th వన్ ఈజ్ కరెక్ట్. సో కాబట్టి 4th ఆప్షన్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఉందా, లేదు, సో ఎలిమినేటెడ్. సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉంది, 4th దాంట్లో లేదు, సో దిస్ ఆల్సో గెట్స్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ మిగిలిన ఇక్కడ మనం సెలెక్టివ్గా వెళ్ళిపోదాం. ఇంకా బీలో ఏముంది, 3, 4 ఉంది. థర్డ్ ఆప్షన్ చూడండి, మైకోప్లాస్మాస్ రిప్రొడ్యూస్ బై బడ్డింగ్, దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ సో ఇది తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్లో సెకండ్, ఫ్రైడ్ ఎగ్ అపియరెన్స్ కాలనీస్ ఆన్ సాలిడ్ మీడియం మైకోప్లాస్మస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఎట్లాగా మేడం మరి 2, 4 టూ ఆప్షన్స్ ఉండవు కదా ఒకటే క్వశ్చన్కి అంటే, కీలో మాత్రం ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అని ఇచ్చారు. మైకోప్లాస్మస్ అన్నది బడ్డింగ్ ద్వారా కూడా రీప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ రాంగ్ ఆప్షన్ ఉన్నది ఒకటి ఏమి అంటే కాలనీస్ ప్రొడ్యూస్డ్ బై సూడోమోనాస్ ఆర్ గ్రీన్ కలర్లో ప్రొడ్యూస్ అయ్యేవి, అవి పింక్ కలర్లో ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇది కరెక్ట్ ఆప్షన్ కీ ప్రకారం అయితే సి, బట్ ఇన్ఫర్మేషన్ని చూసుకుంటే బోత్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ పాయింట్స్ చూద్దాము. మైకోప్లాస్మస్ అన్నవి బోత్ బడ్డింగ్ ద్వారా తర్వాత బైనరీ ఫిషన్ ద్వారా రీప్రొడ్యూస్ అవుతాయి అనమాట. బట్ మైకోప్లాస్మస్ ఏం చేస్తాయంటే ఒక సెల్ అన్నది ఈక్వల్గా 2 సెల్స్గా డివైడ్ అవ్వదు అనమాట. ఒక సెల్ అన్నది ఏం చేస్తుందంటే ఒక చిన్న సెల్గా ఒక పెద్ద సెల్గా డివైడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా డివైడ్ అయిన ఈ సెల్స్ని మనం ఏమంటాము అంటే ఎలిమెంటరీ బాడీస్ ఆర్ మినిమల్ రీప్రొడక్టివ్ యూనిట్స్ అని రెఫర్ చేస్తాం అనమాట. దెన్ మెకాంకీ అగర్ మీడియాని మనం సెలెక్టివ్ మీడియంగా యూజ్ చేస్తాము. మెకాంకీ అగర్ మీడియాని సెలెక్టివ్ మీడియంగా ఎందుకు యూజ్ చేస్తాము అంటే బికాజ్ మెకాంకీ అగర్ సెలెక్టివ్గా గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాని మాత్రమే గ్రో అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఇదేం చేస్తుంది, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాని ఇన్హిబిట్ చేస్తుంది. ఎందుకు ఇన్హిబిట్ చేస్తుంది అంటే డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ క్రిస్టల్ వైలెట్ అండ్ బయల్ సాల్ట్స్. మెకాంకీ అగర్ మీడియా కాంపోజిషన్లో బయల్ సాల్ట్స్ క్రిస్టల్ వైలెట్ ఉంటాయి కాబట్టి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గ్రో అవ్వవు, ఓన్లీ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా మాత్రమే గ్రో అవుతాయి అనమాట. అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో కూడా లాక్టోస్ ఫర్మెంటర్స్, నాన్ లాక్టోస్ ఫర్మెంటర్స్ని సెలెక్టివ్ మెకాంకీ అగర్ మీడియా యూజ్ చేసి డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో లాక్టోస్ ఫర్మెంటర్స్ అయితే ఏం చేస్తాయి అంటే పింక్ కలర్ కాలనీస్ ఫామ్ చేస్తాయి. నాన్ లాక్టోస్ ఫర్మెంటర్స్ అయితే అదే కలర్లో ఉండిపోతాయి, అంటే మీడియం ఏ కలర్లో ఉంటే అవి ఆ కలర్లో ఉంటాయి. నాన్ లాక్టోస్ మన మెకాంకీ అగర్ మీడియా అన్నది ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి నాన్ లాక్టోస్ ఫర్మెంటర్స్ కూడా ఎల్లో కలర్లోనే మనకు కనిపిస్తాయి అనమాట. సో నాన్ లాక్టోస్ ఫర్మెంటింగ్ బ్యాక్టీరియా విల్ బీ కలర్లెస్ అండ్ అవి మనకి ఎల్లో కలర్లో కనిపిస్తాయి బికాజ్ మీడియా అన్నది ఎల్లో కలర్లో ఉంది కాబట్టి. అండ్ లాక్టోస్ ఫర్మెంటర్స్ ఆర్ లాక్టోస్ పాజిటివ్ బ్యాక్టీరియా విల్ అపియర్ యాజ్ బ్రైట్ పింక్ కలర్ కాలనీస్. సూడోమోనాస్ అన్నది ఏంటి అంటే సూడోమోనాస్ ఈజ్ ఏ గ్రామ్ నెగటివ్ లాక్టోస్ ఫర్మెంటింగ్ బ్యాక్టీరియా అనమాట. కాబట్టి అది పింక్ కలర్ కాలనీస్ని ఫామ్ చేస్తుంది మెకాంకీ అగర్ మీడియా పైన. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.